సర్రా సర్రా సురం సుర్రంటాంది కారం ఈ T20 వరల్డ్ కప్‌కి నేనే ఓపెనింగ్. చూసిర్రు కదా మా జైస్వాల్ దెబ్బ కొట్టిన 2 సెంచరీలు మీ మీదనే చంపిండు. ఏ మాటకా ముచ్చట గాని హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సిక్స్‌లు కొడతా అంటే మస్తున్నది సంజు బ్రో. ఓరి నీ మొత్తానికి దెంగ నువ్వు మనిషివా లేకపోతే మాట రోగానివిరా నువ్వు. హార్దిక్ అలా టీంలో ఆవేశం స్టారు ట్రెంట్ బోల్ట్ సందీప్ శర్మ ఉండంగా కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చూడు నీ దండేసి దండం పెట్టాలి బే. నీకంటే తిలక్ వర్మ నేహాల్ వాదేరా మంచిగా ఆడతారు కదా తమ్ముడు. తిలక్ వర్మని అయితే స్ట్రాటజీతోనే ఆడతాడు. తిలక్ వర్మ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆడతాడు. ఒక్కసారి నేను గ్రీజ్లోకి వచ్చిందంటే సిచ్యువేషన్కినా నేనే సిచ్యువేషన్ లెక్క సొల్యూషన్ అయి మారుతా. చూసుకుంటుండన్నా ఏదో ఒక రోజు పిచ్చ కొట్టుడు కొడతా. అదే ఆ రోజు ఎప్పుడు వస్తుందని అడుగుతాను. ఏంది హార్దిక్ అన్న నువ్వే మన టీంలో మెయిన్ ప్లేయరు నువ్వే పిత్తుకుంటా ఆడితే ఎట్లా చెప్పు. 17.5 కోట్లు పెట్టి ట్రేడ్ వేసుకున్నది గిందుకేనా? ఇపాయి నీకు కూడా 17 కోట్లు ఇస్తారుగా నువ్వేం చేస్తాను? ఒక్క మ్యాచ్లో ఆడితే 3 మ్యాచ్లు ఫెయిల్ అవుతావు. మళ్ళా నేనన్నా ఒక్క మ్యాచ్లో పర్ఫామ్ చేసి 3 మ్యాచ్లు ఫెయిల్ అవుతానా? నువ్వైతే ఏ పని చేస్తలేవు. మన టీంలో ఒక ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ తప్ప బ్యాటింగ్ మంచిగానే ఉన్నది, బౌలింగ్ మంచిగానే ఉన్నది. అయినా కానీ నన్నే క్రిటిసైజ్ చేస్తారేంది? ఈ స్కై అయితే పంజాబ్ మీద ఆర్సీబీ మీద 70, 65, 80 కొడతాడు. గదే గిసొంటి పెద్ద టీంల మీద ఆడమంటే గుడ్డు పెట్టిపోతాడు. హార్దిక్ సిచ్యువేషన్ మనకి ఫేవర్ చేసినట్టు ఆడాలి. నేను ఫామ్లోకి వచ్చి మళ్ళీ పోతా. మళ్ళీ నేను ఫామ్లోకి రావాలంటే ఏదో ఒక బక్రా టీం కావాలి. మళ్ళా ఆ బక్రా టీం మేమేనా? మంచిగా దొరికిరువే మీరు నాకు. ఇక మన టీం విషయానికి వస్తే సందీప్ శర్మ ఇంజూరీ అయ్యి వస్తాడు. ఇక ఇంజూరీ వచ్చింది కదా ఏం బౌలింగ్ వేస్తాడేమో అనుకున్నా. ఇక డైరెక్ట్ 5 పుల్లలు తీసి పడేసిండుగా. అది కూడా మళ్ళీ మెయిన్ ప్లేయర్స్ ద గోట్, ద ఫైర్, ద టైగర్, ద పిల్లి. పిల్లి కాదు బ్రో పులి. ఇంకొక 3 మ్యాచ్లలో పర్ఫామ్ చేస్తే కథం పర్పుల్ క్యాప్ నా కాళ్ళ కింద ఉంటుంది. ఏంది సంజు బ్రో ఇది చాలా అన్ఫేర్ ఇది. నేను మంచి ఫామ్లో ఉన్నా నాకు బ్యాటింగ్ దాకా ఇస్తే ఏమవుతుంది? పాన్ పరగు నువ్వే గట్టంటే మరి నేనెట్టా? డౌన్ ద ఆర్డర్ రాచి ఆడాలి. అక్కడ స్కోరే లేదు. మీకు ఎట్లా కనిపిస్తానా బ్యాట్ 5 ట్రాఫీలు వట్టినే వచ్చినాయి అనుకుంటారా మాకు? ఇంకొక మ్యాచ్ ఉంటే పిసికి చూపిస్తాం. మంచిదైతే డైరెక్ట్ ఎలిమినేటర్లా కలుసుకుందాం. తమ్ముడు మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితోనున్నదివే? మన నెక్స్ట్ మ్యాచ్ డీసీతోనున్నది. కల్లా ఒక పెసరెట్టు తమ్ముని అవుట్ అయితే సరిపోతుంది. ఈ పంత్ అంటావా? పంత్ ఒకటి టెస్ట్ ఇన్నింగ్సే ఆడతాడు. పెసరెట్టు కాదు బ్రో నా పేరు జేక్ ఫ్రేజర్ మెగర్. తమ్ముడు ఏమనుకుంటారు వే మీరు? మేము ఒక్క మ్యాచ్ దేవునికి ఇస్తే ట్రాఫీ మాదని ఫిక్స్ అవుతారు ఫ్యాన్స్. అసొంటిది 3 మ్యాచ్లు ఇచ్చినాం ఈసారి. ఇక చూసుకో మళ్ళా ఇంకొక 4 మ్యాచ్లు ఇర్రి పోయి ఆర్సీబీ ముంగట పడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.